ఎర్రవల్లిలో నేతలతో గులాబీ బాస్ భేటీ, త్వరలో మంచి రోజులు వస్తాయన్న కేసీఆర్. అసదుద్దీన్ జై పాలస్తీనా నినాదంపై రచ్చ, తప్పు కాదన్న అసద్, రాజ్యాంగ విరుద్ధమన్న కిషన్ రెడ్డి. రామగుండంలో ఆధునిక థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మిస్తాం, ఎన్నికల్లో ఇచ్చిన హామీ పూర్తి చేస్తామన్న భట్టి విక్రమార్క. కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి కీలక నిర్ణయం, పార్టీలో కొనసాగుతా, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటన. బోనాలు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంపై మంత్రి సమీక్ష, అధికారులు సమన్వయంతో పని చేయాలన్న పొన్నం. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ ఫిర్యాదు యోచన, స్పీకర్ అపాయింట్మెంట్ కోరిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించండి, ఏపీ అసెంబ్లీ స్పీకర్కు మాజీ సీఎం జగన్ లేఖ. రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తిరగరాయబోతున్నాం, కుప్పం నియోజకవర్గం అభివృద్ధి చేస్తానన్న చంద్రబాబు. హస్తిన పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ, జేపీ నడ్డా సోనియా గాంధీలతో సమావేశం. కేంద్ర మంత్రి రాజీవ్తో మంత్రి సీతక్క భేటీ, గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం కోసం నిధులివ్వాలని వినతి. జగన్ భద్రత సిబ్బందిపై తప్పుడు ప్రచారం, సెక్యూరిటీ ఆడిట్ జరగకుండానే భద్రతను తొలగించారన్న పేర్ని నాని. రాజధాని నిర్మాణం కోసం స్వయం సహాయక సంఘాల విరాళం, 4,50,00,000 చెక్కు సీఎం చంద్రబాబుకు అందజేత. ప్రభుత్వం ఏర్పడింది ప్రత్యర్థుల్ని టార్గెట్ చేయడానిక, కూటమి ప్రభుత్వంపై కేఏ పాల్ విమర్శలు. కుప్పంలో ఏపీ సీఎం పర్యటన, నిర్మాణంలో ఉన్న ఇంటిని పరిశీలించిన చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం, ఎవిడెన్స్ను కోర్టుకు సమర్పించిన పోలీసులు. లోక్సభ స్పీకర్ పదవిపై రాని ఏకాభిప్రాయం, పోటీలో ఎన్డీఏ ఇండియా బ్లాక్ అభ్యర్థులు. లోక్సభలో రెండో రోజు ఎంపీల ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ ఎంపీలు. షరతులతో కూడిన రాజకీయాలు చేయొద్దు, డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇవ్వాలని లేదన్న పీయూష్ గోయల్. ప్రముఖుల త్యాగాలతోనే ప్రజాస్వామ్యం బలంగా ఉంది, నెలల తరబడి ప్రముఖుల్ని జైల్లో ఉంచారన్న జేపీ నడ్డా. సభాపతి ఎన్నికపై ఏకపక్షంగా ఎన్డీఏ, డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షాలకు ఇవ్వాలని కోరామన్న రాహుల్ గాంధీ. అధికార విపక్షాలు ఒక్కటయ్యాయి, ఓట్ల కోసమే రాజకీయాలు చేస్తున్నారన్న మాయావతి. కళ్లకురిచి ఘటనపై గవర్నర్కి ఏఐఏడీఎంకే ఫిర్యాదు, సిబిఐ విచారణ జరిపించాలని కోరిన నేతలు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళ ఎంపీ, కృష్ణగిరి ఎంపీ కె గోపీనాథ్ తెలుగులో ప్రమాణం. నిరవధిక నిరాహార దీక్ష విరమించిన ఆప్ మంత్రి అతీషి, ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చికిత్స. ఎన్డీఏ పరీక్షలు సజావుగా నిర్వహణపై కమిటీ, ఇస్రో మాజీ చైర్మన్ కె రాధాకృష్ణన్ నేతృత్వంలో భేటీ.